హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడతాం. సార్ నమస్కారం సార్. సార్ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు 6 సంవత్సరాల తర్వాత సిబిఐ కోర్టుకు రావడం పైన టీడీపీ వాళ్ళు అయితే విమర్శలు చేస్తున్నారు సార్. అంటే దీన్ని ఒక బల ప్రదర్శన లాగా చేశారు ఆయన. అక్కడ కూడా ఫోటోలో పోజులు ఇవ్వడం, జనాలతో మాట్లాడడం ఇవన్నీ కూడా చేస్తారని చెప్పేసి వాళ్ళ వైపు నుంచి విమర్శలు అయితే వస్తున్నాయి. అలాగే అక్కడ సునీత గారు కలిసినా కూడా ఇద్దరు ఎదురెదు పడినా కూడా ఒక్క మాట కూడా మాట్లాడుకోలేదు అని చెప్పేసి కూడా తెలుస్తుంది. సో ఎందుకు, కారణం ఏంటి? అలాగే సిబిఐ కోర్టు మరి జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ఏ విధంగా వ్యవహరిస్తుంది, ఎలా ఉంది? మరి ఇప్పుడు ఎంటైర్గా ఈ జగన్మోహన్ రెడ్డి గారి సిబిఐ కోర్టుకు రావడం పైన ఏ విధంగా చూడొచ్చు అంటారు సార్? నిన్న జగన్ సిబిఐ కోర్టుకు వచ్చారు. జస్ట్ కోర్టులో 3 నిమిషాలు మాత్రమే ఉన్నాడు. మళ్ళీ 28కి వాయిదా వేశారు. మామూలుగా కోర్టులు అలాగే ఉంటాయి. కోర్టుల్లో ఏంటంటే జనరల్గా ఏం జరుగుతుందంటే మా సెలబ్రిటీలకి టైం ఫిక్స్ చేసి ఇస్తారు. ఆ టైంలో పిలుస్తారు, అక్కడ వచ్చారా అని చూస్తారు, మళ్ళీ వాయిదా అంటారు, అంతే. ఆడేం జరగదు. మామూలుగా అలాగే ఉంటాయి. ట్రయల్ స్టార్ట్ కాకముందు ఇట్లాగే ఉంటాయి. ట్రయల్ స్టార్ట్ అయినప్పుడైతే కొంత దాని మీద చర్చలు జరుగుతాయి కోర్టులో, వాదోపాదోలు ఇవి. అదర్వైజ్ ఏముండదు. అంటే ఇక్కడ ఏంటంటే వ్యక్తిగతంగా హాజరు కావట్లేదు. గత 6 సంవత్సరాల నుంచి వ్యక్తిగతంగా హాజరు కావట్లేదు కాబట్టి ఖచ్చితంగా వ్యక్తిగతంగా హాజరు కావాలి. ఆయన మాజీ ముఖ్యమంత్రి అయితే అవ్వచ్చు, కానీ ఈ కేసులో మాత్రం నిందితుడు కాబట్టి ఒక నిందితుడుగా ఆయన అక్యూజ్డ్గా కోర్టుకి రావాలనేది సిబిఐ తీసుకున్న స్టాండ్. అది అందులో తప్పేం లేదు. సిబిఐ తీసుకున్న స్టాండ్ కరెక్టే. ఎందుకంటే మిగతా అక్యూజ్డ్కి డిఫరెన్షియేట్ చూపించకూడదు కాబట్టి వాళ్ళు చేశారు. ఇక జగన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి? జగన్ గతంలో ఆయన కోర్టులకి ప్రతిసారి తిరుగుతూ ఉంటే ఆయన టైం వేస్ట్ అవుతుంది, ఫోకస్ అంతా చేయాలి, పర్సనల్గా కూడా ఖర్చులు కూడా ఇప్పుడు ఎక్కువ అవుతాయి, ఎందుకంటే చార్టర్డ్ ఫ్లైట్లో వచ్చాడు ఆయన. సో ఇవన్నీ జగన్కి అడిషనల్గా బర్డన్సమ్ కాబట్టి దీని నుంచి ఎస్కేప్ అవుదాం అనేది జగన్కు ఉంటుంది. జగన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అది జగన్కి కరెక్ట్ కావచ్చు. సో ఈ యాంగిల్లో నిన్న వచ్చారు. దీని మీద తెలుగుదేశం వాళ్ళు చాలా స్పందిస్తున్నారు. దానికి స్పందించడానికి 2 కారణాలు. ఒకటి, మామూలుగా కోర్టుల్లో సామాన్యులు వెళ్తే గంటలు వెయిట్ చేయాలి, ఎప్పుడు పిలుస్తాడో తెలీదు, బయటికి వెళ్ళడానికి లేదు, బయటికి వెళ్ళినప్పుడు టక్కని నీ పేరు రావచ్చు, రెడీగా ఉండాలి ఆడ. ఇదొక హింస అనమాట చాలామందికి. అట్లని మనం కోర్టులను జడ్జిలను తప్పుపట్టలేము, ఎందుకంటే వాళ్ళకి కేసులు ఎక్కువ ఉంటాయి, ఫైల్స్ ఉంటాయి. ఒక్కొక్క ఫైలు ఎప్పుడు కంప్లీట్ అవుతుందో అట్లా టోకన్ లాగా నీకు టోకన్ ఇచ్చేసి పలానా టైంకి రా అని చెప్పని పరిస్థితి. అటువంటిది ఉంటే బాగానే ఉంటుంది నిజానికి. ఎందుకంటే ఎందుకు ఈ అనవసరమైన వైలెన్స్లు అందరి మీద వెయిట్ చేయాలి కోర్టులో. నేను పౌరకుల సంఘంలో పనిచేసినప్పుడు అనేక కేసుల్లో కోర్టులకి వెళ్ళాను కూడా. సో నాకు ప్రత్యక్షంగా కూడా, నేను కూడా ముద్దాయిగా కోర్టులకు వెళ్ళాను. కాబట్టి అప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే కొంతమంది క్లర్క్స్ ఉంటారు ఆడ. ఆ ఫైళ్ళన్నీ వాళ్ళు ఆ రోజు వచ్చిన కేసులంతా ఫైల్స్ పెట్టి జడ్జి గారు ముందు పెట్టేవాళ్ళు ఉంటారు. వాళ్ళకి డబ్బులు ఇచ్చేవాళ్ళు. డబ్బులు ఇస్తే ఏం చేస్తారంటే మన ఫైల్ ముందు పెడతారు. ఇది కూడా జరుగుతుంది. మన ఫైల్ ముందు పెడితే ఏమవుతుందంటే 11 గంటలకు కోర్టు స్టార్ట్ అయిందనుకో, 11:30 లోపల మన ఫైలు అయిపోతుంది, మనకి బయటకు వచ్చేయచ్చు. 4 దాకా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. అందువల్ల చాలామంది డబ్బులు ఇచ్చి చేసుకునే పద్ధతి కూడా ఉంది. సో అలాగా ఉంటుంది. కాకపోతే ఏంటంటే జగన్ ఇది ప్రత్యేకంగా సిబిఐ కోర్టు, జనరల్ కేసులు తక్కువ ఉంటాయి కాబట్టి ఆ రోజు సిబిఐ కోర్టు కాబట్టి సిబిఐ కోర్టు జగన్కి టైం ఇచ్చింది. కొంత తెలుగుదేశం మీడియా వాళ్ళు ఇదేంటి మామూలు వాళ్ళకైతే ఇంత ఉంటుంది కదా, జగన్కి మాత్రం ముహూర్తం పెట్టినట్టుగా టక్కని వచ్చారు, ముహూర్తం అయిపోయింది, వెళ్ళిపోయాడు, అలాగా జరిగింది అనేది చెప్తున్నారు. సో కానీ కోర్టుల ఫంక్షన్గా అలా ఉంటాయి. అది ప్రత్యేక కోర్టు కాబట్టి ఇచ్చారు. దాంట్లో మనం కోర్టుని తప్పు పట్టలేము. జగన్ వెయిట్ చేయమంటే వెయిట్ చేసి ఉంటాడు, అతను ప్రిపేర్ అయ్యి వచ్చుంటాడు కదా. సో కాబట్టి ఇక్కడ మనం తప్పు పట్టే పరిస్థితి అయితే లేదు. రెండవ యాంగిల్ ఏంటంటే జగన్ వచ్చినప్పుడు నాంపల్లి కోర్టు ఆవరణలో పెద్ద ఎత్తున జనం గుమికూడడం, యూత్ రావడం, ఈవెన్ అడ్వకేట్లు కూడా ఎగబడి అతనితో సెల్ఫీలు తీసుకోవాలనుకోవడం, ఇవన్నీ జరిగాయి. మామూలుగానే జగన్కి క్రేజ్ కొంత ఉంటుంది, ఉండదనేం లేదు. 40% ఓట్ షేరు ఇంత యాంటీ వేవ్లో కూడా వచ్చాయి జగన్ కంటే. అతనికి కొంత పొలిటీషియన్గా కానీ కొంత యూత్లో కానీ ఫాలోయింగ్ ఉంటుంది. రెండోది కూటమికి వ్యతిరేక శక్తులు ఉన్న చోటంతా కూడా జగన్కి ఆదరణ ఉంటుంది.
ఇంకొక ఆస్పెక్ట్ జగన్ కూడా కొంత ప్లాన్ చేసుకొని తనకున్న ఇక్కడ తెలంగాణలో కూడా వైఎస్ఆర్ అభిమానులకి ఇప్పటికి కూడా ఉంటారు కాబట్టి, పైగా తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి కాంగ్రెస్లో కూడా వైఎస్ఆర్ అభిమానులు చాలామంది ఉంటారు కాబట్టి ఆ రకంగా కొంత తను కూడా మొబలైజ్ కూడా చేసుకొని ఉండొచ్చు. ఈ ఆస్పెక్ట్లో తెలుగుదేశం విమర్శిస్తుంది. అంటే కోర్టుకి వచ్చాడా ఈయన ఏమన్నా అదేదో బాలగంగాధర్ తిలక్ లేకపోతే పొట్టి శ్రీరాముల అని వర్లరామయ్య వీళ్ళు కూడా మాట్లాడారు. ఈయన వచ్చింది ఒక నిందితుడిగా కేసుకి, నిందితుడికి వచ్చినప్పుడు నిందితుడు సైలెంట్గా వచ్చిపోవాలి, కానీ ఈ బల ప్రదర్శన ఏంటి అనేది వాళ్ళ ఆర్గ్యుమెంట్. అది కరెక్టే కావచ్చు, కానీ రాజకీయ నాయకులు ఏ ఆపర్చునిటీని వదులుకోరు కదా. నిందితుడే కదా, నేనేమి నేరస్తుడు కాదు కదా, నేను నేరస్తుడని ఏమీ అనలేదు కదా. నిందితుడు అంటే ఏంటి? నిర్దోషి కావచ్చు, దోషి కావచ్చు, అది చెప్పలేం. కానీ జనరల్గా ఏమవుతుందంటే అన్లెస్ ప్రూవన్ అదర్వైజ్ ఎవరి అక్యూజ్డ్ ఈజ్ నిర్దోషిగానే చూడాలనేది చెప్తుంది మనకి ఆచరణలో, అంతేగాని అతన్ని దోషిగా చూడవద్దు అని. కాబట్టి ఆ రకంగా రెండోది, ఇవాళ ఎన్ని కేసులు ఉంటే అంత హీరోయిజం వస్తుంది జనాల్లో కూడా. మన వాడు ఇన్ని కేసులు పెట్టారు, ఒకసారి జైలుకి వదిలి వచ్చినాకే ఎంత ఆదరణ ఉంటుందో మనం చూసాం. అందుకని వైసీపీ వాళ్ళు చంద్రబాబు జైలుకి వెళ్ళినప్పుడు 16 గంటల పట్టలేదా ఆయనకి ఆ ట్రావెల్? మామూలుగా 4 గంటలు పట్టేది రాజమండ్రి నుంచి విజయవాడకి, 16 గంటలు పట్టింది కదా, మరి ఆయన బల ప్రదర్శన చేయలేదా అనేది అంటున్నారు. మామూలుగానే రాజకీయ నాయకులు ఎవరు జైలుకి వెళ్ళొచ్చినా ఒక బల ప్రదర్శనే చేస్తారు. మరి ఆయన ఏమన్నా స్వతంత్ర సమరయోధుడా అంటే ఇవాళ ఉన్న రాజకీయాలు అలాగే ఉంటాయి. ఇదొక అకేషన్గా దాన్ని బిల్డప్ చేసుకుందాం అనేది వాళ్ళు చూసుకుంటారు. దాన్నే మామూలుగా మిలిటరీ పరిభాషలో కానీ పాలిటిక్స్లో కానీ ఏంటంటే టర్న్ ద క్రైసిస్ ఇంటూ ఆపర్చునిటీ అంటారు. ఒక సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకోమని చెప్తారు. అలాగా ఇది ఆయనకు ఇబ్బందికరము, కోర్టుకి రావాలి, దానివల్ల ఆయనకి డబ్బులు కావచ్చు, టైం కావచ్చు, ఇవన్నీ వృధా. దీన్ని ఆయన తన బల ప్రదర్శనగా ఉపయోగించుకున్నాడు. అయితే ఇక్కడ ఏంటంటే రప్ప అని పెట్టడం, నరుకుతామని పెట్టడం, మాకు 88 మ్యాజిక్ నెంబర్ ఫిగర్ 88 దాటగానే ఒక్కొక్కటి తాడు తీస్తామని పెట్టడం, ఇది ఖచ్చితంగా శాంతి భద్రతల ఇష్యూగానే చెప్పాలి. బట్ ఇప్పుడు అది కూడా అన్ని చోట్ల కామన్ అయిపోయింది. అంటే జగన్కున్న అవసరం ఏంటంటే తెలుగుదేశం కూటమిపై ఎన్ని కేసులు పెట్టినా, ఎంత ఇబ్బంది పెట్టినా కార్యకర్తల మొరేల్ని నిలబెట్టాల్సిన అవసరం జగన్కు ఉంటుంది. కార్యకర్తల మొరేలు నిలబడకుండా మళ్ళీ మనం అధికారంలోకి వస్తాము, మనం కక్ష తీర్చుకుంటాము అన్న ఒక భరోసా వీళ్ళకి కలిగించాలి. రెండవ ఆస్పెక్టు, ఇటు అధికారులు కానీ ఇటు తెలుగుదేశం వాళ్ళు కానీ తన మీద దూకుడుగా రాకుండా మళ్ళీ మేము అధికారంలోకి వస్తే మీ పరిస్థితి ఏంటో ఆలోచించుకోండి అని ఒక హెచ్చరిక చేయడం, దానివల్ల అవతల వాళ్ళని భయభ్రాంతం చేసి మనకెందుకులే దూకుడిగా, ఏమో పొరపాటును మళ్ళీ జగన్ వస్తే మనం బాధలు పడాలి కదా అనే ఒక దీన్ని జగన్ క్రియేట్ చేయడం కూడా జగన్కి అవసరం. అంటే డిఫెన్సివ్ టాక్టిక్స్, అఫెన్సివ్ టాక్టిక్స్ అంటారు. బెస్ట్ ఫార్మ్ ఆఫ్ డిఫెన్స్ ఈజ్ అఫెన్స్ అని మిలిటరీలో ఒక సామెత ఉంది. నిన్ను నువ్వు రక్షించుకోవాలంటే నువ్వు అటాక్ చేయాలి ముందే, కానీ అది చేయకపోతే నిన్ను అటాక్ చేస్తూనే ఉంటారు. నువ్వు ఇట్లా తప్పించుకుంటూ డిఫెన్స్లో ఉంటే కొడతానే ఉంటారు, నువ్వు ఒక దెబ్బ కొట్టాలి మధ్యలో. అది జగన్ ఫాలో అవుతున్నాడు, అంతకంటే ఏం లేదు. తెలుగుదేశం తన పద్ధతిలో తను చేస్తుంది. అట్లాగే రెండో ఆస్పెక్టు, సునీత కూడా అంటే సినిమాటిక్గా మనకి ఇద్దరు ఒకే ఫ్యామిలీలో అన్న చెల్లెళ్ళ మధ్య లేకపోతే అన్నదమ్ముల మధ్య గొడవల్లో ఘర్షణ సినిమాలో ఉండేది అప్పట్లో, తమిళగా సినిమా. వాళ్ళిద్దరూ ఒకే తండ్రి కొడుకులు, కానీ వాళ్ళిద్దరు రైవల్స్, ప్రభు అండ్ కార్తిక్. ఇద్దరు వచ్చినప్పుడు అంతా ఒక బ్యాంగు, ఒక మ్యూజిక్ అలాగే ఉండేది. అలాగే నిన్న కూడా జగన్ అండ్ వాళ్ళ చెల్లెళ్ళు సునీత ఇద్దరు పడ్డారని, వాళ్ళిద్దరూ మాట్లాడుకోలేదు, అసలు మొఖాలు కూడా చూసుకోలేదు, సినిమాటిక్గా జరిగిందనేది. సో మామూలుగా ఇలాంటివి వచ్చినప్పుడు ఖచ్చితంగా అంతే. ఎందుకంటే ఆమె దృష్టిలో ఇతనే వాళ్ళ నాన్నని చంపించాడు, ఇతని దృష్టిలో ఆమె ప్రత్యర్థులతో కలిసి తన వినాశనానికి కృషి చేస్తూ ఉంది. కాబట్టి ఇంకా సునీత అన్న కజిను, నిజానికి సొంత చెల్లెలు అయినా అదే పరిస్థితి కదా జగన్కి. కాబట్టి ఇవన్నీ రాజకీయాల్లో కామను. సో ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి వాళ్ళు దీన్ని చూస్తారు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.